హలో అండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరి నేను ఈరోజు వచ్చేసాను మళ్ళీ మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో మీకు ఒక వేరే కర్రీ చేసి చూపిద్దామని. వేరే అంటే ఏమి లేదు, ఇది పొట్లకాయ కర్రీ అండి. పొట్లకాయ మా తోటలో కాసిన ఈ కాయలు నేను తీసుకొచ్చి చక్కగా పొట్లకాయ శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నా. మాకు తోటలో వేసారు. తోటలో మాది పల్లెటూరు అని చెప్పాను కదా, మా తోటలో కాసిన ఈ పొట్లకాయని పాలు పోసి నేను చక్కగా ఇగురు కర్రీ చేస్తానండి. ఇది పచ్చడి కూడా చేసుకోవచ్చు, కానీ ఈరోజు నేను పాలు పోసి ఇగురు కర్రీ చేస్తాను. అది ఎలా చేయాలి ఏంటి అనేది నేను చేసి చూపిస్తా, మీరు కూడా చూసేయండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు పొట్లకాయ పాలు పోసి ఇగురు కర్రీ చేస్తున్నానండి. ఈ కాయ బజార్లో కొనుక్కొచ్చింది కాదండి, మా తోటలో కాసిన కాయ. మరి ఎలా చేయాలి అనేది చేసి చూపించిన. ముందుగా ఇదిగో పొట్లకాయని శుభ్రం చేసుకుని ముక్కలు కోసి పక్కన పెట్టుకున్నాను కదా, దీని మీద దాక పెడతానండి. దాక పెట్టి స్టవ్ వెలిగిస్తాను. స్టవ్ వెలిగించాను కదా, ఈ దాక వేడయిన తర్వాత ఆయిల్ వేస్తాను. ఇందులో ఆయిల్ వేసి ఆయిల్ కూడా వేడయిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేస్తాను. ఈ ప్రాసెస్ అంతా మరి మీకు నేను చూపించుకుంటూ చేయాలి కదా, మరి మీరు కూడా నేను చూపిస్తూ చేశాను అనుకోండి, మీ ఇంట్లో మీరు కూడా చేసుకుంటారు కదా. ముందుగా అయితే నేను ఈ కాయలను శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నా. ఇందులోనండి కొంచెం ఉప్పు వేసి బాగా పిసుకుతానమాట. ఇలా గట్టిగా మ్యాష్ చేస్తే ఏమవుతుందంటే పొట్లకాయలో నీరు ఉంటుందన్నమాట. ఆ నీరంతా కూడా బయటకు వస్తుంది. మనం ఆ నీరంతా పిండేసుకుని అప్పుడు తాలింపులో వేసుకోవాలి. ముందుగా దాక వేడయింది, ఇందులో నూనె వేస్తానండి. ఆయిల్ వేసాను, ఒక చిటికెడు పసుపు కూడా వేస్తాను. చిటికెడు పసుపు వేసాను కదా, కొన్ని ఆవాలు వేస్తాను. ఆవాలు ఏంటంటే రీజను, ఆవాలు వేసాను కదా, ఆవాలు వేసిన తర్వాత ఆవాలు బాగా వేగిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ అండి, ఇలా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ వేగిన తర్వాత ఈ ముక్కలు అందులో వేసి బాగా వేయించుకుంటాను అనమాట. ఎర్రగా అంటే దోరగా మనకి ఉల్లిపాయ ముక్కలు వేగే వరకు వేయించుకుందాం. ఆవాలు వేగేసినాయి కదా, ఇప్పుడు ఏంటంటే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి నేను కట్ చేసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేయించుకుంటాను. దోరగా వేయించుకున్నాక ఈరోజు ఏం చేస్తానంటే పొట్లకాయ ముక్కల్ని చక్కగా మ్యాష్ చేస్తాను, అంటే పిసుకుతా గట్టిగా. నీరు కొంచెం బయటకు వస్తుంది కదా, ఆ నీరు అంతా కూడా పక్కన పెట్టేసుకుని ముక్కలు అందులో వేసుకుంటా. ఈలోపు ఈ మగ్గనిద్దామండి. ఇప్పుడు పొట్లకాయలు బాగా వస్తాయండి, వర్షాలు పడుతున్నాయి కదా, మరి మా తోటలో కూడా చక్కగా కాస్తున్నాయి. మార్కెట్కి వేస్తున్నారు, మీరు కూడా తెచ్చుకోండి. మార్కెట్లో పొట్లకాయలు అంటే మన దొడ్లలో కాసే ఉంటాయి. అంటే రెండు రకాలు ఉంటాయి పొట్లకాయలు, ఒకటి పిచ్చి పొట్లకాయ, ఒకటి మామూలు పొట్లకాయ. ఇది మామూలు పొట్లకాయ అండి, పిచ్చి పొట్లకాయ కాదు. ఆ పిచ్చి పొట్లకాయలు ఎక్కువగా దొడ్లలో కాస్తాయి, ఇవి తోటల్లో కాస్తాయి అన్నమాట. ఇవి కూడా పెట్టుకుంటారు దొడ్లలో, కానీ మాకు తోటలో కాసినాయి. అయితే మార్కెట్లో దొరికినవి తెచ్చుకుని చక్కగా వండుకోండి. నేను ఎలా చేస్తున్నాను అలా చేసింది చూసుకుని మీరు చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గినాయండి. నేను పొట్లకాయ ముక్కల్ని ఇదిగో చక్కగా మ్యాష్ చేశాను, బాగా ఉప్పేసి పిసికేసుకున్నాను. ఇప్పుడు ఇది ఏం చేస్తానంటే గట్టిగా ఇలా పిండి వేసుకుని ఇందులో వేసేస్తా. వేసిన తర్వాత మీకు నేను చూపిస్తానండి. బాగా మెత్తగా ఉప్పేసి పిసుకున్నాను. ముక్కలు అందులో వేసాను కదా, వాటర్ చూడండి ఎన్ని వచ్చినాయో. ఇగోండి నేను ఈ నీళ్ళు పిండాను కదా, ఈ నీళ్ళు ఇలా వచ్చినాయి అనమాట. ఇవి పారబోసేస్తాను. ఇంకా పొట్లకాయలో నేను పోయినానమాట. వర్షాలు పడుతున్నాయి కదా, అందుకని పొట్లకాయలో నీరు ఎక్కువ శాతం వచ్చిందండి. నీరంతా కూడా ఇలా పిండుకోండి. అప్పుడు పొట్లకాయ చాలా టేస్ట్గా ఉంటుందండి వండే పద్ధతిలో వండితే. అయితే ఉప్పు వేసుకుని మ్యాష్ చేసుకోవాలి. ఉప్పు వేసుకుని బాగా గట్టిగా పిసుకోవాలి. ఇలా తిప్పుతాను ఒక్కసారి, ఇలా ఎగరేస్తే అంతా కూడా మనకి కలుస్తుంది అనమాట. మీకండి చిన్న చిట్కా చెప్పనా, మనకి వంటింట్లో ఉండే దినుసులు ఉంటాయి కదండి, ఆవాలు, సాయిపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మెంతులు, ఇవన్నీ కూడా మనం కూరలు వండుకునేటప్పుడు ఎందుకు వేసుకోవాలంటే, ఒక్కొక్క కూరలో పప్పులు అనుకోండి కొన్ని దినుసులు, మరి ఇట్లా కూరలో కొన్ని ఎందుకు వేసుకోవాలంటే, ఇవి వేసుకుని మనం కూరలు వండుకు తినటం వల్ల మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. మెంతులు పప్పులో కానీ, మరి ఎండుమిరపకాయలు పప్పులో కానీ, ఎల్లుల్లిపాయ చితకొట్టు వేసుకోవటం, ఆవాలు, సాయిపప్పు, ఇవన్నీ కూడా ఏంటంటే కూరలతో పాటు మన కడుపులోకి మనం పంపించామనుకోండి, జీలకర్ర, షాజీరా ఇట్లాంటివి పంపిస్తే మన ఆరోగ్యానికి చాలా మంచిది. అరుగుదలకు కానీ ఆరోగ్యానికి కానీ. మరి మీరు కూడా అలా చేయండి. కొన్ని మనకి ఈ కూరలో వండుకునేటప్పుడు ఈ కూరలతో పాటు ఈ దినుసులు, వంటింట్లో ఉండే దినుసులు, వాటిని కూడా మనం మన కడుపులోకి పంపించాలి ఏదో ఒక రూపేణ. అప్పుడు మనకు ఆరోగ్యానికి చాలా మంచిగా మేలు చేస్తుంది అనమాట. నేను చెప్పిన చిట్కా మీకు మంచిగా అనిపించిందా, నచ్చిందా? అయితే ఒక చిన్న లైక్ వేసుకుని మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని. నేనేం చెప్తున్నానంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ దినుసులు కూడా ఇప్పుడు ఆవాలు, సాయిపప్పు ఇట్లాంటివి మనం ఆ దినుసులను కూడా మన కడుపులోకి ఏదో రకంగా పంపించాలి. ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. మేలు చేసే దినుసు ఇవన్నీ. వంటింట్లో ఉండే ప్రతి వస్తువు కూడా
మరి అట్లా మీరు కూడా ట్రై చేయండి. పొట్లకాయ ముక్కలు తాలింపులు వేసినాక చక్కగా మగ్గేసినాయి కదా, ఇప్పుడు కారం వేసుకుందాం. మరి పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఈ కర్రీ వండేవాళ్ళు ఎవరైనా సరే నేను వండే కూరని చక్కగా చూసి మీ ఇంట్లో కూడా అదే పద్ధతిగా చేసుకుని మీ వాళ్ళందరికీ పెట్టుకోండి. అప్పుడు ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. కారం వేసాను కదా, ఇప్పుడు తిప్పుతాను. పిల్లలంటే చంటి పిల్లలు కాదు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కొంచెం వయసులో ఉండాళ్ళు, వీళ్ళంతా కూడా చూసి నేర్చుకోండి అనమాట. ఇందులోనండి పాలు పోసేస్తాను. ఇప్పుడు నేను పాలు పోసాను కదా, ఇప్పుడు ఏం చేస్తానంటే చక్కగా ఇలాగ తిప్పేసుకుంటాను. తిప్పేసుకుని ఈ కూర అంతా ఎగరపెట్టుకుని నూనె పైకి వచ్చిన తర్వాత కట్టేసే ముందు మీకు చూపిస్తానమాట. ఉడికిపోయింది కట్టేసుకోండి అని. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే పొట్లకాయ పాలు పోసి ఇగురు కర్రీ, ఈ చెట్లు కాయలండి, మా తోటలో కాసిన కాయలు అనమాట. మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోండి మీ ఇంట్లో. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసి చూపిస్తున్నాను కదా, మీ ఇంట్లో మీరు కూడా చేసుకోండి ఇట్లాగా. ఇందులోనండి మసాలా వేయచ్చు, పచ్చి రొయ్యలు ఎండు రొయ్యలు వేయచ్చు. ఈరోజు గురువారం కదండి, అందుకని నీసు కర్రీస్ వేయండి, నేను మామూలుగా వండుతున్నాను. అయితే కోడిగుడ్డు, పొట్లకాయ, రొయ్య 3 కలిస్తే అది విషం అవుతుందంట. ఆ 3 కలిపి ఎప్పుడు తినకూడదంట, తినమాకండి మీరు కూడా. రొయ్య అనమాట, ఏ రొయ్య అయినా, ఎండు రొయ్య అయినా, పచ్చి రొయ్య అయినా, ఏ రొయ్య అయినా సరే ఆ 3 కలిపి తింటే విషం అవుతుందంట, తినకూడదంట. మా పెద్దాళ్ళు చెప్తారు, నేను మీకు చెప్తున్నాను. అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ కర్రీ మీద మూతేసి ఇదంతా కూడా ఎగిరిపోయి దగ్గరికి వచ్చిన తర్వాత, నూనె పైకి వచ్చిన తర్వాత దింపేసే ముందు మీకు నేను చూపిస్తానండి. ఇక కూర అయిపోయింది, కట్టేస్తానని. చూసారా, నూనె పైకి వచ్చేసిందండి. ఇక మరి నేను కట్టేసేసినా. మరి చూసారా నేను వండిందంతా ఎలా చేశాను, ఏంటో చేసే విధానం. మీ పెద్దాళ్ళు ఊరు వెళ్తే చిన్నపిల్లలు అంటే మరి చిన్నపిల్లలు కాదు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు. మీకు చెప్పేది ఏంటంటే, మీ పెద్దాళ్ళు ఊరు వెళ్ళారనుకోండి, అమ్మలో అత్తలో, పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని అడిగే అవకాశం మీకు లేకోకుండా మేము యూట్యూబ్ ఛానల్లో ఇలా చక్కగా చేసి చూపిస్తున్నాం. ఎందులో కొట్టేసినా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ కొట్టేయండి, వచ్చేస్తుంది. నేనుండే ప్రతి కూర మీకు పెడుతున్నానుగా. మరి చూసారా, ఇదిగో నూనె పైకి వచ్చేసింది. ఇక కట్టేసుకోవాలి. ఎంతకన్నా ఉంచితే మాడిపోతుంది అనమాట, మనకి తింటాక పనికిరాదు. అందుకని ఇక నేను కట్టేస్తాను. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ పొట్లకాయ ఇగురు కర్రీ, పాలు పోసి ఇగురు కర్రీ మీరు చూశారని నేను అనుకుంటున్నాను. చూసే ఉంటారు, చూడండి. చూడకపోతే మళ్ళీ చూడండి, దానికి ఏం పెద్ద తప్పు ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. చక్కగా చూసి నేర్చుకుని మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టుకోండి. మరి మీరు చూశారు కాబట్టి, నేను చేశాను కాబట్టి ఈరోజు ఈ వీడియో ఇంతటితో ఆపేస్తాను. ఆపేసి మళ్ళీ రేపు ఇంకో కూర మీకు చూపించాలి కదా, చూపించడం కోసం మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని మీరు చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టే ప్రతి కూరని మీరు చూసి మీ ఇంట్లో చేసుకోండి, మీ వాళ్ళకు పెట్టుకోండి. ఇది నేను చెప్పేది. మరి ఈ రోజుకి ఇక ఉంటానండి. బాయ్ అండి. రేపు మళ్ళీ ఇంకొక కూరతో మీ ముందుకు వస్తాను, మీకు చూపించాలి కదా. బాయ్ అండి, బాయ్. కట్టేస్తున్నాను కూర, కట్టేసినా. బాయ్. చూడండి చక్కగా గుబ ఉడికేసి గుమ్మలాడిపోతుంది పొట్లకాయ కూర. అందులో ఇది చేలో అప్పటికప్పుడు కోసుకొచ్చి కాయ కదండి, అబ్బా ఎమ్మ టేస్ట్గా ఉంటుంది. మరి ఉడకటం కూడా ఆ మాత్రం ఉడికింది, రుచి కూడా ఆ మాత్రం ఉంటుంది. మరి నేను కట్టేస్తున్నా.